హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రాన్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్స్లోకి టేస్టీగా ఉండే కొబ్బరి కారం తయారీ విధానం ఈ వీడియోలో మనం చూసేద్దామండి. ముందుగా మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, సాల్ట్. ఇప్పుడు మనం ఈ చట్నీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ముందుగా మనం తీసుకున్నటువంటి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, మన రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మనకి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చట్నీకి తాలింపుని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గిన్నెని హీట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే క్రష్ చేసుకున్నటువంటి 2 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు అంతా మనకి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చల్లారిన ఈ తాలింపు మిశ్రమంని ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. అంతే అండి, మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉండే కొబ్బరి కారం తయారైపోయింది. ఇది దోశ, ఇడ్లీ, అలాగే వడ, బోండాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి కారం మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్స్ చేయండి. ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.